హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అదిరిపోయే జీతంతో పర్మనెంట్ ప్రభుత్వ ఆఫీసర్ ఉద్యోగాలకి మరొక సంస్థ నుంచి బంపర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. 70,000కి పైగానే స్టార్టింగ్ సాలరీ ఉంటుంది. ఎలాంటి అనుభవం కూడా అవసరం లేదు. తెలుగు లోకల్ లాంగ్వేజ్ తప్పనిసరిగా రావాలి. 1000కి పైగా వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. పోస్టింగ్ కూడా మనకి మన సొంత ఊరిలో మీ సొంత జిల్లాకి దగ్గరలోనే పోస్టింగ్ కూడా పొందొచ్చు. ఆన్లైన్లో 21 జూలై లోపు అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి అసలు ఎవరు అప్లై చేయొచ్చు, ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్నీ కూడా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఎండ్ వరకు అయితే చూడండి. సో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో మీరు లైక్ చేయడం వల్ల ఎలాంటి నష్టం అయితే మీకు ఏమీ లేదు, రూపాయి ఖర్చు లేదు. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసే ప్రయత్నం చేయండి. వీలైతే మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి, చాలామందికి తెలుస్తుంది ఇన్ఫర్మేషన్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. చిన్న అప్డేట్, మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో ఏంటి అంటే మీకు గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి ఇలా అన్ని రకాల కోర్సెస్ అయితే అందుబాటులో ఉన్నాయి. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ చేత మీకు ఇందులో క్లాసెస్ ఉన్నాయి. ఫ్రీ డెమో వీడియోస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. 1 year వరకు కూడా మీకు ఈ యొక్క క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. జస్ట్ 999 రూపీస్ అనేది పే చేస్తే. సో మీకు ఇందులో ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంకి సంబంధించి కూడా క్లాసెస్ అవైలబుల్లో ఉన్నాయి. సో మీకు నచ్చినటువంటి కోర్స్ అయితే తీసుకోవచ్చు. మీరు ఏ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ప్రిపేర్ అవ్వాలనుకున్నా ఇందులో కంటెంట్ అయితే అవైలబుల్లో ఉంది. సో మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మన యాప్ లింక్ ఆర్కే లాజిక్స్ అని చెప్పేసి ఉంటుంది. సో ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు ఫ్రీ వీడియోస్ ఉంటాయి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి మీ యొక్క గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి లేదా మీ జిల్లాకి దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్నటువంటి స్పెషలిస్ట్ క్యాడర్కి సంబంధించి పర్మనెంట్ ఆఫీసర్ ఉద్యోగాలకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాలి. 21 జూలై లోపు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. మీకు సపరేట్గా అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేస్తాను. సో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో డెఫినెట్గా లైక్ చేసి వీడియోని కింద కామెంట్లో అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. సో మీకు రేపే అప్లికేషన్ పార్ట్ వీడియో అయితే చేస్తాను. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి ఏమేమి ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారంటే ఆఫీసర్ పొజిషన్స్, ఐటీ ఆఫీసర్, అలాగే అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్, రాజ్భాషా అధికారి, లా ఆఫీసర్, అలాగే హెచ్ఆర్ పర్సనల్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్ ఇలాంటి పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాల్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. టోటల్గా మనకి 1007 వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. అన్ని క్యాస్ట్ల వరకు వేకెన్సీస్ కేటాయించారు. మనకి పోస్టింగ్ కూడా మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ అయితే కల్పిస్తున్నారు. అయితే ఒక స్పెషలిస్ట్ క్యాడర్కి సంబంధించి ఒక జాబ్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి స్కేల్ 1 హోదాలో మీకు పర్మనెంట్ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు బేసిక్ పేనే 48,000 నుంచి స్టార్ట్ అవుతుంది. సో అది మనకి 85,000 వరకు ఉంటుంది. దీంతోపాటు చాలా రకాల అలవెన్సెస్ ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి. అవన్నీ అలవెన్సెస్ కలుపుకుంటే మీకు చేరగానే జాబ్లు 70,000కి పైగా మీరు సాలరీ అనేది తీసుకోవచ్చు. సో మీకు చాలా రకాల బెనిఫిట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పెట్రోల్ అలవెన్సెస్ ఇస్తారు, హౌస్ రెంట్ అలవెన్సెస్ ఉంటాయి, డిఏ ఇస్తారు, టీఏ ఇస్తారు. ఇలా మీకు చెప్పుకుంటూ పోతే చాలా రకాల సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ప్రొవైడ్ చేసే ఏవైతే మనకి అలవెన్సెస్ ఉంటాయో అవన్నీ కూడా మీరు ఇక్కడ పొందొచ్చు. ఇండియన్ సిటిజన్స్ అందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే July 1, 2025 నాటికి మీకు మినిమం 20 years ఆఫ్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం 30 years వరకు అప్లై చేసుకోవచ్చు. జనరల్ వాళ్ళు, ఓసీ వాళ్ళు. ఇన్ కేస్ మీరు ఓబీసీ వాళ్ళైతే మాత్రం 33 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 35 years వరకు అప్లై చేసుకోవచ్చు. పీడబ్ల్యూడీ వాళ్ళైతే 40 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ మీకు డేట్ ఆఫ్ బర్త్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి మీరు నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ ఉందా లేదా అని చెప్పేసి. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి వేకెన్సీస్ని మనకి ఏ బ్యాంకులలో భర్తీ చేస్తున్నారంటే ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఉన్నటువంటి పబ్లిక్ సెక్టర్ అంటే ప్రభుత్వ రంగ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో బ్యాంక్ ఆఫ్ బరోడా అవ్వచ్చు, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూసీఓ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలా మనకి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఈ యొక్క స్పెషలిస్ట్ క్యాడర్కి సంబంధించి ఆఫీసర్ ఉద్యోగాల్ని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం అయితే జరుగుతుంది. ఇందులో మనకి ఏ పోస్టులకి ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఇచ్చారు. ఇక్కడ అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ అని చెప్పేసి, అలాగే హెచ్ఆర్ పర్సనల్ ఆఫీసర్ అని చెప్పేసి ఇలా మనకి అన్ని పోస్టులకి
సంబంధించి లిస్ట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. కొన్ని ఇక్కడ మీరు ఎన్ఆర్ అని చెప్పేసి కనిపిస్తున్నాయి కదా, సో ఎన్ఆర్ అంటే ఏంటి అంటే ఇంకా బ్యాంక్స్ అనేవి రిపోర్ట్ అనేది ఇవ్వలేదు అని చెప్పేసి మీనింగ్ అయితే వస్తుంది. ఎన్ఆర్ అంటే ఇంకా మనకి భారీ సంఖ్యలో వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా వదులుకోవద్దు ఈ నోటిఫికేషన్ అయితే. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఒక స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే 21 జూలై 2025 నాటికి నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది, అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు, జస్ట్ పాస్ అయిన సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఐటీ ఆఫీసర్ ఉద్యోగాలకి ఎవరైతే బీటెక్ పాస్ అయి ఉంటారో వాళ్ళు అప్లై చేయొచ్చు. బీటెక్ అనేది ఏ విభాగంలో పాస్ అయి ఉండాలంటే కంప్యూటర్ సైన్స్ కానీ, కంప్యూటర్ అప్లికేషన్స్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్లో చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ క్వాలిఫికేషన్ ఒకవేళ మీకు లేకపోతే పీజీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఉందన్నమాట. అంటే వీళ్ళే ఇందులో ఉండాలంటే సేమ్ మనకి ఏదైతే ఇప్పుడు స్ట్రీమ్స్ మెన్షన్ చేస్తారో ఆ స్ట్రీమ్లలో మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసినా కూడా ఎలిజిబుల్ అనమాట. అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్కి సంబంధించి పోస్టులకేమో అగ్రికల్చర్ విభాగంలో ఎవరైతే బీటెక్ అంటే 4 ఇయర్స్ ఇంజనీరింగ్ డిగ్రీ అనేది మనకి 4 ఇయర్స్ డిగ్రీ ఎవరైతే చేస్తుంటారో అగ్రికల్చర్కి సంబంధించి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో లేదు అంటే హార్టికల్చర్లో కానీ, అనిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, డైరీ సైన్స్, ఫిషరీ సైన్స్, పిసికల్చర్, అగ్రి మార్కెటింగ్ కోఆపరేషన్, బ్యాంకింగ్, ఇలా మనకి చాలా డిపార్ట్మెంట్స్ ఇచ్చారు. వీటిలో మీరు ఆ యొక్క క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేయొచ్చు అనమాట. రాజ్భాష అధికారికేమో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది హిందీలో ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లా ఆఫీసర్ పోస్టులకు వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లా విభాగంలో చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. హెచ్ఆర్ పర్సనల్ ఆఫీసర్ పోస్టులకు వచ్చేసి గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ పాస్ అయి ఉండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది 2 ఇయర్స్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేకపోతే మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ పర్సనల్ మేనేజ్మెంట్ లేదా ఇండస్ట్రియల్ రిలేషన్స్, హెచ్ఆర్డి, సోషల్ వర్క్, లేబర్ లా ఈ యొక్క విభాగాలు చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మార్కెటింగ్ ఆఫీసర్ పోస్టులకి గ్రాడ్యుయేషన్తో పాటు ఎంఎంఎస్ మార్కెటింగ్ ఇలాంటి విభాగాల్లో 2 ఇయర్స్ ఫుల్ టైం కోర్స్ చేసిన వాళ్ళు, అలాగే ఎంబీఏ ఇలాంటి క్వాలిఫికేషన్స్, పీజీడీబీఏ, పీజీడీబీఎం, పీజీబీఎం ఇలాంటి క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు అన్నమాట. సో ఇది మనకి ఎలిజిబిలిటీ అని చెప్పేసి ఇచ్చారు. అయితే మీకు ఇక్కడ క్వాలిఫికేషన్లో మీకు మినిమం 60% మార్కులతో పాస్ అయి ఉండాలి అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. అలాగే మీరు ఇక్కడ మల్టిపుల్ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉంటే మల్టిపుల్ అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ లేదు, ఏదైనా ఒక పోస్ట్కి మాత్రమే మీరు అప్లై చేయాలి అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో సో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి వాళ్ళు 175 రూపీస్ ప్లస్ అలాగే మిగతా వాళ్ళైతే మాత్రం 850 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఈ జాబ్స్కి సంబంధించి అంటే ముందుగా మీకు ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించి పోస్టుల వారిగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఏ టాపిక్స్ మీద మీకు ఎగ్జామ్ ఉంటుంది అంటే ఇక్కడ మనకి ఏదైతే ఐటీ ఆఫీసర్ అవ్వచ్చు ఇలాంటి పోస్ట్ ఉన్నాయి కదా, వీటికి వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్, క్వాంట్ యాప్టిట్యూడ్, సో వీటి మీద మీకు ప్రతి సెక్షన్ నుంచి 50 క్వశ్చన్స్ అడుగుతారు, 25 మార్క్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. సెక్షనల్ టైం అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. 150 క్వశ్చన్స్ అడుగుతారు, 125 మార్క్స్, 2 అవర్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఎవరైతే ఒక ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది పాస్ అవుతారో వాళ్ళకి మెయిన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. సో మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి కూడా ఏంటి అంటే పోస్టుల వారిగా సపరేట్గా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. ప్రొఫెషనల్ నాలెడ్జ్ అంటే మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తారో దానికి సబ్జెక్ట్ రిలేటెడ్గా మీకు ఇక్కడ క్వశ్చన్స్ అనేవి అడుగుతారనమాట. సో ఇక్కడ 60 క్వశ్చన్స్ అడుగుతారు, 60 మార్క్స్. ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో క్వశ్చన్స్ వస్తాయి, 45 మినిట్స్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో రెండు ఎగ్జామినేషన్లు అంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామ్, రెండు ఎగ్జామ్లలో కూడా మీకు నెగటివ్ విధానం అనేది ఉంటుంది. ప్రతి రంగానికి 0.25 మార్క్స్ అనేవి డిడక్ట్ చేస్తాము అని చెప్పేసి నోటిఫికేషన్లో ఇచ్చారు. ఎవరైతే మెయిన్ ఎగ్జామినేషన్ కూడా మంచి స్కోర్ సాధిస్తారో వాళ్ళకి డైరెక్ట్గా ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఎలా తీస్తారంటే మెయిన్ ఎగ్జామినేషన్కి ఏమో 80% వెయిటేజ్ తీస్తారు, ఇంటర్వ్యూకి ఏమో 20% వెయిటేజ్ ఇస్తారు. ఈ విధంగా మనకి ఫైనల్ సెలక్షన్కి అయితే ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు. ఇంటర్వ్యూకి కూడా మార్క్స్ అయితే ఉంటాయి. ఇంటర్వ్యూ వచ్చేసి 100 మార్క్స్కి అయితే ఉంటుంది అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఇది మనకి కంప్లీట్గా ఈ జాబ్స్కి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ అనమాట. ఎగ్జామినేషన్ సెంటర్స్ మనకి మన 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి మన సొంత రాష్ట్రాల్లోనే కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఎవరు కూడా వదులుకోదు. మీరు ఎక్కడికో దూరంగా వెళ్ళి ఎగ్జామినేషన్స్కి అటెండ్ అవ్వాల్సినటువంటి పని లేదు. మీ సొంత రాష్ట్రంలో మీ సొంత జిల్లాకే దగ్గరలోనే మీరు ఎగ్జామినేషన్స్కి అయితే అటెండ్ అవ్వచ్చు. వాటికి సంబంధించినటువంటి లిస్ట్ని కూడా ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ప్రిలిమినరీ
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనంతపూర్, ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం. అలాగే మెయిన్ ఎగ్జామినేషన్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం, విజయనగరం. తెలంగాణ వాళ్ళకు వచ్చేసి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ వచ్చేసి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్, నిజామాబాద్. మెయిన్ ఎగ్జామినేషన్స్ వచ్చేసి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో మీకు ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ జాబ్స్కి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు అన్ని డాక్యుమెంట్స్ అనేవి రెడీగా పెట్టుకొని అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ని కూడా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం అయితే జరిగింది. మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ IBPS నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి పబ్లిక్ సెక్టర్ బ్యాంకులలో ఖాళీగా ఉన్నటువంటి స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్. వీటికి సంబంధించి మీకు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పర్మనెంట్ ఆఫీసర్ హోదాలో పోస్టింగ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో బ్యాంకుల్లో పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలనే వాళ్ళు తప్పనిసరిగా ఈ యొక్క ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. మీకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ ఆగస్ట్ మంత్లో, మెయిన్ ఎగ్జామినేషన్స్ నవంబర్ మంత్లో, ఇంటర్వ్యూ వచ్చేసి డిసెంబర్ మంత్ లేదంటే కొత్త సంవత్సరం జనవరిలో, పోస్టింగ్ వచ్చేసి మీకు జనవరి లేదా ఫిబ్రవరి మంత్లో అయితే ఇవ్వబోతున్నారు. సో కాబట్టి మొత్తం కూడా ప్రణాళిక ప్రకారం మీరు సెట్ చేసుకుని ఈ జాబ్స్కి సంబంధించి ప్రిపరేషన్ అయితే చేసుకోండి. నోటిఫికేషన్ అప్లై లింక్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అప్లై ఆన్లైన్ ప్రాసెస్ కావాలనుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి. వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోద్దు. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అయితే ఫాలో అవ్వండి. Thank you so much, guys.